అందరికీ నమస్కారం. కాల్ చేసిన మనోడికి లైన్ మ్యాన్ కి మాట్లాడినా అదే రికార్డ్ అవుతుంది. ఎలుకలు ఉన్నాయేమో దాంట్లో. ఎలుకలు ఉన్నాయా? ప్రతి 3-4 నెలలకు ఒకసారి అక్కడ అది షెడ్ క్లీన్ చేస్తూ ఉంటాము. ఈ 3 నెలలు వర్షం కదండి, అందుకే క్లీన్ చేయడం వీలు పడలేదు. ఇక మన ప్రమేయం లేకుండానే ఏదో ఒక చెత్త వచ్చి చేరుకుంటూ ఉంటుందండి దాంట్లో. అందుకే ఇప్పటికప్పుడు అది క్లీన్ చేసుకుని అవసరం తీసేస్తూ ఉండాలి. పైగా దాంట్లో కోళ్ళు కూడా ఉంటాయి కదా, వాటికి కొంచెం ఫ్రీగా ఉండాలి, నీట్ గా ఉండాలి కదా. ఒకసారి అసలు ఈ శారదా గంగ వాళ్ళ కోసం కట్టాలనుకున్న శారదా కుటీరం పని అయిపోతే ఈ బాధ ఉండదండి. కోళ్ళు కూడా అక్కడే ఉంటాయి, వాటికి కూడా మంచిగా అన్ని ఏర్పాటు చేయాలనుకున్నాము. అవి అక్కడ సేఫ్ గా ఉంటాయి, కుక్కలు కూడా వాటి మీదకి అటాక్ చేయకుండా ఉంటాయి అన్నమాట. ఈ దసరా అయిపోగానే ఆ పని స్టార్ట్ అవుతుంది. స్ప్రే క్యాన్లు బాగా చేపిస్తే బాగా అయితాయా? అది మన కొత్తది అంటే మొన్నటి దాకా పనిచేసింది, చేపియచ్చు అది. దీంట్లో హనీ చిన్నప్పుడు డ్రెస్ లో చూద్దాం, ఓపెన్ చేసి అక్కడ తీసుకొచ్చి చూద్దాం. లేట్ అయిపోయింది, అన్నం తీసుకొద్దాం. ఏమమ్మా అన్నం తినేసి వస్తుంది. ఏమమ్మా తినేసి వస్తాం. తిన్నానా? ఏమైనా లోపల దాకా వెళ్ళలేదు. ఒక్కటే కరెక్ట్ నీట్ గా ఉన్నాయి. ఇంకా అన్ని ఇది అనే బొమ్మలు. ఇది వెళ్ళిపోయింది. ఇంకా కొన్ని వస్తువులు కొనకూడదు, వాటిని మనం భద్రపరచలేము, అలానే ఇంట్లోనే పెట్టుకోలేము. మా అమ్మాయి చదువంతా అయిపోయి పెళ్ళి అయిపోయిన తర్వాత ఎప్పుడో కొన్నేళ్ల తర్వాత తను చిన్నప్పటి ఆడుకున్న ఆట వస్తువులు, కొన్ని బట్టలు అలాంటివి చూపిస్తే తను సంతోషంగా ఫీల్ అవుతుందని చెప్పి చిన్నప్పటి నుంచి కొన్ని దాచిపెడుతూ వస్తున్నాము. అవే అండి, అవి కాసేపు చూసుకున్నాం అనమాట. ఏం లేదండి, ఇప్పటికిప్పుడు చూస్తే ఏమనిపించదు, కానీ కొన్నేళ్ళ తర్వాత చూస్తే మాత్రం వాటితో ముడిపడి ఉన్న జ్ఞాపకాలు చూసి మనకు సంతోషం అనిపిస్తుంది. అందుకే దాచిపెట్టాము. సో ఉతుకుదాం మళ్ళీ ఇప్పుడు. ఇంటి తీసుకెళ్ళి ఉతుకుదాం. పట్లంగాలు కూడా ఉండాలి. ఇదేంటి విత్తనాలు ఏంటి? అన్ని విత్తనాలే, ఎన్ని సీడ్స్. ఇదేంటిది హనీ, ఏదన్నా పేరెంట్లకి వెళ్ళినప్పుడు ఇస్తారు కదా, ఈ దాంట్లో ఏ బొమ్మలు వేసుకునేది. ఇది చూడు, అసలు ఈ బొమ్మ దీంట్లో వేసుకుని. అసలు ఏంటిది? గౌన్ ఏంటి? ఇదేంటి? కారు, రిమోట్ కారు, హమ్మరా. తర్వాత ఏంటి? ఇవి కూడా విత్తనాలే. ఏంటి ఇన్ని సీడ్స్ ఉన్నాయి? మనం ఇక్కడ పెట్టేస్తాము, అవి ఉన్నాయని మర్చిపోతాం, మళ్ళీ కొంటాము. మళ్ళీ విత్తనాలు ఉన్నాయి. ఓ నక్కి లేరా? ఇది ఎగ్జాస్ట్ ఫ్యాను. అప్పుడు ఇంట్లో కోసం కొని పెట్టలేం మనం. పెద్దగా సైజ్ పెద్దగా అయింది. ఇది అమ్మ బ్యాగ్. దీంట్లో హనీ బటన్స్ అన్నీ ఉన్నాయి. హనీది పికాచు బ్యాగ్.
వెనక బొమ్మలతో ఆడుకుంటావా అంటున్నా. పోయి ఆడుకో మళ్ళీ. డోరేమాన్ చూడు, డోరేమాన్ చూడు ఆడుకుని వాడు కనక బొమ్మ అది ఆడుకో. ఆ రోజంతా బాగా ఎండగా వేడిగా ఉందండి అక్కడ. సరే కాసేపు చల్లని గాలికి కూర్చుందాం కదా అని చెప్పి వెనక్కి వస్తే వెనక కంది చేనులో మొత్తం ఇవి మినుగురు పురుగులు తిరుగుతూ కనిపించింది అనమాట. మరీ ఎక్కువ కాదులేండి, ఒక 5-10 అలా. అవి క్యాప్చర్ చేద్దాం కదా అని చూస్తే అక్కడ ఆకాశంలో కనిపించే నక్షత్రాలకి వాటికి పెద్ద తేడా ఏం కనిపించట్లేదండి. రెండు మిణుకు అంటున్నాయి. కానీ గమనిస్తే అండి ఆకాశంలో ఉన్న కొంచెం సేపట్లోనే ఎన్ని విమానాలు తిరుగుతున్నాయండి. నేను అక్కడికి వెళ్ళినప్పుడల్లా ఈ మధ్య గమనిస్తే ఎప్పుడు చూసినా ప్రతి 5 నిమిషాలకు ఒక 2-3 విమానాలు కనిపిస్తున్నాయండి. మామూలు రోడ్డు మీద లానే ఆకాశంలో కూడా బాగా ట్రాఫిక్ ఎక్కువైపోతుంది. సేమ్ లైన్ ఇంకొంచెం దగ్గరగా ఉంటే బాగుండేది కదా. ఇంకోటి 3 ఇంకోటి 3 ఏరోప్లేన్స్ ఏంటి ఆకాశంలో కూడా ఎంత ట్రాఫిక్ పెరిగిపోయింది. రోడ్డు మీద తిరుగుతున్నాయి. ఇప్పుడు ఇంకొక 5 నిమిషాల్లో కూర్చొని ఇంకో 4 వస్తాయి. అమ్మో గబ్బిలంగా వచ్చింది. ఆగు. Nana. Good morning, Lucky. Good morning, Nana. రమ్మను లక్కి, కాశీని రమ్మను. తమ్ముడు రాను, కాశీ తమ్ముడుదా. కాశీ రా, బయటకంటే రా, లక్కి పిలుస్తున్నాడు రా. దా, అరవద్దంట, అరవకు. లక్కై లక్కై, ఏ
పదా ఇంట్లో పదా. అసలు నా వల్ల కావట్లే లక్కీ, పదా. అసలు ఓపిక. నువ్వు వస్తావా రావా మర్యాదగా? లక్కీ రా. స్నూపీ నాన్న, స్నూపీ బంగారం, నిన్ను పిలిస్తే రావు కానీ స్నూపీని ముద్దు చేస్తే వస్తావా? ఆగా. ఇది ప్రిక్లీ పియర్ క్యాక్టస్ అండి. నేను ఇది తీసుకొచ్చి కూడా ఒక 1.5 year అయిపోతుంది. ఒక చిన్నది పెట్టాను, ఇప్పుడు కొంచెం ఇలా వచ్చింది. సరే ఇప్పుడు నేను అనుకోకుండా పింట్రెస్ట్ లో ఇది చూసాను అనమాట. చూడగానే నాకు ఇంకా మంచి రస్టిక్ లుక్ తో ఫోటోగ్రఫీకి బాగుంటుందని అనిపించేలాగా అనిపించి అప్పుడు అది తీసుకున్నానండి. ఇంకా అదే కాకుండా ఏదైనా ఒక చోట్ల మనకి పాము రాకూడదు అనుకున్న దగ్గర ఇది పెడితే దాని మీద ఉన్న ముళ్ళ వల్ల అక్కడికి పాములు రాకుండా ఉంటాయేమో చూద్దామనే ఉద్దేశంతో కూడా దీన్ని డెవలప్ చేసి మల్టిప్లై చేసి పెట్టాలనే ఉద్దేశంతో కూడా తీసుకున్నాను. చూడాలి అసలు దాని మీద దగ్గరికి పాములు వస్తాయో లేదో. మొన్న వెళ్ళేసరికి చిలగొరంటి పూలు వచ్చినాయండి. నాకు ఎంత హ్యాపీగా అనిపించింది వాటిని చూస్తే. నేను గ్రో బ్యాగ్స్ లో ముల్లంగి, క్యారెట్, నల్ల అల్లము, పసుపు, ఇంకా ఎయిర్ పొటాటోస్, మామూలు పొటాటోస్ ఇవన్నీ పెట్టాను కదండి. దాదాపు దాంట్లో అన్ని వచ్చేసినాయి. పోయినసారి వెళ్ళినప్పుడు మామూలు ఆలుగడ్డ అవి రాలేదు, ఈసారి వెళ్ళేసరికి అవి కూడా వచ్చినాయి. ముల్లంగి కూడా వచ్చిందండి. కింద ఉంటే లక్కీ అసలు మా మాట వినండి, అటు ఇటు పరిగెడతానే ఉంటాడు, ఏదో ఒకటి నోట్లో పెట్టుకుంటాడు. కుక్కలు వస్తే వాటి వెనక పరిగెడుతూ ఉంటాడు, బాగా అల్లరి చేస్తాడు. మేము ఏ పని చేసుకుంటున్నా సరే చాలా జాగ్రత్తగా లక్కీ మీద ఒక కన్నేసే ఉంచుతాం అనమాట. ఎప్పుడు ఏ రోజంతా అరుస్తానే ఉండాలి. వాడిని స్వేచ్ఛగా వదిలేయాలి, మళ్ళీ సేఫ్టీ కూడా ఉండాలి కదండి. పైన మొత్తం రూమ్ పనులన్నీ అయిపోతే పైన ఉంచొచ్చులే అనుకున్నాము. ఆ రోజు ఒక చిన్న పని ఉండి ఆ పని చేయడానికి వాళ్ళు వచ్చారండి. మీరు అక్కడ పైన సన్షేడ్ లాగా రేకులు ఉన్నాయి కదా, అక్కడ కుడివైపు ఇది కనిపించిందండి, పాముది కుబుసం కనిపించింది. నిజానికి పాములు చాలా పిరికివండి, మనం చూడగానే భయపడి పారిపోతాయి, ఆ భయంతోనే కాటేస్తాయి. కానీ ఆ చర్మం వదిలిపెట్టేటప్పుడు మాత్రం చాలా కోపంగా ఉంటాయంటండి. అవి వెనక ఇంటికి పెయింట్ వేయడం కోసం కట్టిన కర్రలు అవన్నీ ఉంటాయి కదా, అవి పట్టుకొని గోడ మేంచి పాకి పైకి ఎక్కి ఉండొచ్చు. అది చూసాక అర్థమైందండి ఎక్కడా సేఫ్ కాదు, పైన కూడా సేఫ్ కాదని అర్థమైంది. నేను నా రీసెంట్ వీడియోలో స్వరూప గారి దగ్గర విత్తనాలు తీసుకున్నది మీకు చూపించాను కదండి. ఆ రోజు వారు నాకు లిస్ట్ పంపించినప్పుడు ఆ లిస్ట్ లో కాసరగడ్డ అని ఉందన్నమాట. అదేంటో నేను ఫస్ట్ టైం అండి, ఎప్పుడు వినలేదు. అది కూడా కావాలని అడిగితే అప్పుడే అది స్టాక్ అయిపోయింది, మళ్ళీ రాగానే పంపిస్తా అని చెప్పారు. అది వచ్చిందని మళ్ళీ వెంటనే పంపించారనమాట. ఇవేమో ఆగాకర దుంపలండి, మేల్ అండ్ ఫీమేల్. ఇది పంపించారు, ఒకటి ఉందని. తర్వాత ఇవన్నీ కాసరకాయ దుంపలు అనమాట. వీటిని నాటితే తీగలాగా వచ్చి వాటికి కాసరకాయలు వస్తాయి. అసలు నేను కూడా ఫస్ట్ టైం అండి, ఎప్పుడు వినలేదు. అది ఏంటా అనేసి సెర్చ్ చేశాను అనమాట. ఇది ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు ఈ ప్రాంతాల్లోనే ఇది వస్తుందంటండి. మన దేశంలో మాత్రమే. ఆరోగ్యానికి చాలా మంచిదంటండి. వీటి కాయలు ఇలా ఉంటాయి అన్నమాట చూడటానికి. వీటిలో చాలా పోషక విలువలు ఉంటాయి అన్నమాట. అందుకే ఇది కూడా తీసుకున్నాను. మీకు కూడా ఇవి కావాలంటే స్వరూప గారి దగ్గర ఇంకా ఉన్నాయని అనుకుంటున్నాను. మొన్న ఆల్రెడీ మీకు నెంబర్ ఇచ్చాను కదా, ఎవరికైనా కావాలంటే తెప్పించుకోవచ్చు. ఇంకా ఇవేమో నల్ల ఆలుగడ్డలండి, బ్లాక్ పొటాటోస్. ఇవి కూడా పంపించారు. ఆలుగడ్డ వాటిని కూడా నాటే ముందు ఒకదాన్ని కొంచెం కట్ చేసి చూసానండి. ఇలా ఉందన్నమాట లోపల. అది పూర్తిగా బ్లాక్ గా లేదు, కొద్దిగా వైట్ గా, కొద్దిగా బ్లాక్ గా ఉందన్నమాట. ఇంకొంచెం టైం తర్వాత పూర్తిగా బ్లాక్ గా వస్తుందో ఏంటనేది నాకు కూడా ఐడియా లేదు, చూడాలి. ఫస్ట్ టైం కదా. ఆలుగడ్డల్లో ఇంకొన్ని రకాలు కూడా ఉంటాయండి. బ్లాకే కాకుండా రెడ్ కలర్ ఉంటాయి, పర్పుల్ కలర్ ఉంటాయి, అలాగే ఫింగర్లింగ్ పొటాటోస్ అని కొంచెం సన్నగా పొడవుగా చూడటానికి మన వేళ్ళలాగా అనిపించే లాంటి పొటాటోస్ కూడా ఉంటాయి. ఇంకా స్వరూప గారు పచ్చడి కూడా పంపించారండి. చాలా బాగుంది ఆ పచ్చడి, కొత్తగా అనిపించింది నాకు. ఇవి ఊర్లలో దొరికే బుడం దోసకాయలు ఉంటాయి చూసారా, వాటితో తయారు చేసినట్టున్నారు. పండు మిర్చితో బాగుందండి, టేస్టీగా ఉంది. ఇంకా ఈ వీక్ ఒక దగ్గర నుంచి ఇవి కూడా తెప్పించుకున్నానండి. పియోనీ ఫ్లవర్స్ ఉంటాయి, కొంతమందికి తెలిసి ఉంటుంది, కొంతమందికి తెలిసి ఉండకపోవచ్చు కూడా. దానికి సంబంధించిన బల్బ్ అండి ఇది. ఆల్రెడీ కొంచెం ఇట్లా మొలకల్లాగా వచ్చినాయి కూడాను. ఇలా ఉంటుందండి చూడటానికి ఆ పువ్వులు. సుమారుగా ఒక అరచేయి కన్నా ఎక్కువ సైజులో పెద్దగా ఉంటాయి పువ్వులు. చూడటానికి కొద్ది గులాబీ పువ్వులు లాగా ఉంటాయి, రకరకాల రంగుల్లో వస్తాయి. వీటికి మంచి పరిమళం కూడా ఉంటుందంట. వీటిలో చాలా రకాల స్పీషీస్ ఉన్నాయి, సబ్ స్పీషీస్ కూడా ఉన్నాయంటండి. ఇది కాకుండా ఇంకొక 2 కూడా ఆర్డర్ చేశాను. ఒకటేమో పీచ్ కలర్ అండి, ఇంకొకటేమో కొంచెం పింక్ అండ్ ఎల్లో కలర్ లో వస్తుంది. అవి ఇంకా రావాల్సి ఉంది.
ఇంకా ఇవేమో వీపింగ్ బెగోనియా బల్బ్స్ అండి. మామూలుగా బెగోనియా ప్లాంట్స్ అందరికి తెలిసే ఉంటుంది. ఇదేమో వీపింగ్ బెగోనియా అన్నమాట. అంటే మామూలుగా వీటికి వచ్చే పూలు ఇలా ఉంటాయండి, పైనుంచి కిందకి ఇలా పడుతున్నట్టుగా ఉంటాయి. అలా జాలు వాడుతున్నట్టుగా పూలు ఉండటం వల్ల వీపింగ్ అని ఉండొచ్చు. ఇవి నేను ఆరెంజ్ కలర్ తీసుకున్నానండి. చూడాలి పెట్టాక ఏమొస్తుందో, ఏదో అసలు వస్తుందో రాదో కూడా తెలియదు. బట్ అందంగా ఉంటుందని చెప్పి తీసుకున్నాను. వీటిలో కూడా రకరకాలుగా ఉండే కలర్స్ లో ఉండే పూలు ఉంటాయండి. ఈ పియోనీ బల్బ్ పెట్టేటప్పుడు మట్టిలో కొంచెం కోకోపీట్ మిక్స్ చేసి పెట్టమని చెప్పారు. అందుకే కోకోపీట్ మిక్స్ చేస్తున్నాం. నేను ఈ పియోనీ బల్బ్ని ఒక ప్లేస్లో పెట్టాలనుకున్నానండి, కానీ ఆ ప్లేస్ ఇంకా రెడీగా లేదు. అది రెడీ అయ్యే వరకు మళ్ళీ బల్బు పాడైపోకూడదు కదని చెప్పి టెంపరీగా ఆ కుండీలో పెట్టాము. వన్స్ అది కొంచెం మొలక రాగానే తీసేసి ఆ ప్లేస్లోకి మారుస్తాను. ఇక్కడ చిన్న చిన్న మొక్కలు కనిపిస్తున్నాయి కదండి, అవి ద్రాక్ష మొక్కలండి. నేను కొన్ని రోజుల కిందట, అంటే ఒక నెల రోజుల కిందట విత్తనాలు పెట్టాను. అవి మొన్న వెళ్ళేసరికి ఇట్లా వచ్చినాయి అన్నమాట. ఒకరోజు మేము దారిలో వెళ్తుంటే నాకు రెడ్ గ్లోబ్ గ్రేప్స్ కనిపించినాయండి. ఆగి అవి తీసుకున్నాము. కేజీ ఎంత అడిగితే 750 రూపాయలు అని చెప్పారు. కానీ ఎప్పుడైనా తినాలనిపించి కొనుక్కోవాలంటే మరీ 750 రూపాయలు అంటే చాలా ఎక్కువ కదండి కేజీ. సరే చెప్పి తీసుకున్నాను. తీసుకున్న తర్వాత ఇంటికి వెళ్ళాక వాటిని శుభ్రంగా బేకింగ్ సోడా, ఉప్పు వేసి నానబెట్టి కాసేపు మళ్ళీ తర్వాత మళ్ళీ నీళ్ళలో 3 సార్లు కడిగానండి. ఎప్పుడైనా సరే ద్రాక్ష పళ్ళ మీద చాలా కెమికల్స్ ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి వాటిని అలా కడగాలి. తర్వాత వాటిని తినేటప్పుడు మా ఇంట్లో వాళ్ళకి చెప్పాను అనమాట, జాగ్రత్తగా విత్తనాలు తీసి పక్కన పెట్టాలని చెప్పి. తినేటప్పుడు విత్తనాలన్నీ తీసి పక్కన పెట్టాను అనమాట. వెళ్ళేటప్పుడు తీసుకెళ్లాను. నేను ఒక నెల రోజుల క్రితం మీకు వీడియోలో స్వరూప గారు పంపించిన విత్తనాలు చూపించాను చూసారా, ఆ వీడియో రోజు బాగా వర్షం కురిసిందని చూపించాను కదండి. ఆ రోజు వాటిని తీసుకెళ్లి అక్కడ అన్ని నాటాము అనమాట. సుమారుగా ఒక 100 విత్తనాలు నాటాము. దాంట్లోంచి ఒక 5-6 వచ్చినా చాలా అనుకున్నాను. నేను వెళ్ళేసరికి కరెక్ట్ గా 5-6 మొక్కలే వచ్చినాయండి. ఈసారి వెళ్ళేసరికి ఇంకొంచెం కూడా రావచ్చు. వాటిని జాగ్రత్తగా కవర్ చేసి వచ్చామండి ఈసారి వచ్చేటప్పుడు. ఎందుకంటే కోళ్ళు ఇట్లా వెళ్తూ సడన్గా ఇట్లా ముక్కుతో ఇలా తీసేస్తాయి అనమాట లేత చిగురులని. అందుకే పైన ఒక నెట్ లాగా వేసి వచ్చాము వచ్చేటప్పుడు. ఈసారి వెళ్ళేసరికి ఇంకొన్ని రావచ్చు, చూడాలండి. నేను వాకింగ్ చేస్తుంటే వస్తుంది అది గుడ్లగోబ. అదిగో అక్కడ కూర్చుంది, అక్కడ కానీ ఇక్కడ కానీ కూర్చుంటుంది. ఒక నిమిషం పలకరించి వెళ్ళిపోతుంది. బాయ్ తల్లి, బాయ్ గంగ తల్లి, శారదమ్మ బాయ్, రాజబాబు బాయ్ రా. సరే అండి, నా తర్వాత వీడియోలో మళ్ళీ కలుద్దాము. బాయ్.